హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ కుసుమ. ఇవాల్టి రెసిపీ చాలా చాలా స్పెషల్. తినే కొద్దీ తినాలనిపించేలా భలేగా ఉంటుంది ఈ స్వీట్. మా ఇంట్లో వాళ్ళకి ఈ స్వీట్ అంటే చాలా ఫేవరెట్. అదేనండి బాసుంది. బాసుంది ఇలా చేస్తా, అందుకే మా వాళ్ళందరూ ఫిదా అయ్యారు ఈ స్వీట్కి. మిగడ పాలు మరిగేలా చేసి షుగర్ వేయడమే అనుకుంటున్నారా? కానే కాదు, అది పాలకోవా అవకముందే నేర్పుగా చేయడమే ఈ బాసుంది. ఇంకొక విషయం, నేను ఇందులోకి చేర్చే ఒక ఐటెం ద్వారా కొంచెం పాలతోనే ఎక్కువ క్వాంటిటీ బాసుంది చేసుకోవచ్చు. మరెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పైన అంచు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. బాసుందికి మంచి రుచి రావాలంటే గేదె పాలు వాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను 1 లీటర్ హెరిటేజ్ క్రీమ్ మిల్క్ వాడుతున్నాను. కడాయిలోకి పాలు పోసుకుందాం. పాలు మరిగేలోపు బాసుందికి కావలసిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా సన్నగా కట్ చేసుకుందాం. అరే, ఇవి కట్ చేసుకునే లోపు పాలు పొంగు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టి పొంగు వచ్చిన మీగడను అలా మృదువుగా కలియపెట్టండి. ఈ టైం నుంచి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి పాలను మరిగిస్తూ ఉండాలి. మీగడ కట్టిన ప్రతిసారి ఇలా మృదువుగా గరిటెతో కలియపెట్టాలి. ఈలోపు 3 గరిటెలు పాలను కప్లోకి తీసుకొని అంచులు తీసివేసిన ఒక బ్రెడ్ స్లైస్ని అందులో వేసి నానపెట్టాలి. కొద్దిసేపటికే అది మెత్తబడిపోతుంది. సరిపోకపోతే మరికొంచెం వేసి నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత బాగా నానిన బ్రెడ్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ పాలను వేసి మిక్సీ చేసుకుందాం. ఈ పేస్ట్ని వేసే టైంకి పాలు మీగడ కట్టి సగం వరకు అయి చిక్కగా అయ్యింది. ఈ బ్రెడ్ పేస్ట్ని వేయడం ద్వారా బాగా మరిగి కొంచెం పాలను అయ్యే వరకు కాకుండా మనకు సహాయపడుతుంది. 1 లీటర్ క్వాంటిటీ పాలకు చాలా ఎక్కువ బాసుంది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రెడ్ టేస్ట్ అస్సలు రాదు. పాలతో బాగా మిక్స్ అయిపోయి పాలు చిక్కగా అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. దళసరిగా మీగడ ఎలా కట్టిందో చూసారా? బాగా చిక్కబడింది. 5 నిమిషాలు కలుపుతూ ఉండి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. 7 టీ స్పూన్ల షుగర్ 1 లీటర్ పాలకు సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచితే షుగర్ అంతా కరిగిపోతుంది. చూసారా? యమ్మీ భలే బాసుంది రెడీ. చల్లారిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ వేసి డెకరేట్ చేసి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తరువాత సర్వ్ చేయడమే ఆలస్యం. వరుసగా కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు.
ఈ సమ్మర్లో బాసుంది కూల్గా ఎంజాయ్ చేయండి. మీకు ఒక స్పెషల్ న్యూస్, ఇది స్పెషల్ వీడియో. ఎందుకంటే ఈ ఛానల్ జర్నీలో 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం. అందుకే కృష్ణునికి బాసుంది నైవేద్యంగా సమర్పించి తీసుకుంటున్నాం. 1 లీటర్కే ఇంత బాసుంది వచ్చింది కదా. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.